లాస్ట్ ఇయర్ కిక్ బాక్సింగ్ ఆడాను, కానీ లాస్ అయ్యాను. అంటే డిస్ట్రిక్ట్ పోయాను. ప్రెసెంట్ ఇప్పుడు ఏదో ఆడుతున్నాను, ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఈ కంపెనీ తీసుకోవడం వల్ల 24 యూజ్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. సరే, అదే గేమ్ గెలిచావు. గెలిచింది. మరి గట్టి చెప్పు. ప్రెసెంట్ హ్యాపీ. ఈ డిస్ట్రిక్ట్ ఇది చాలా స్టామినా ఇస్తుంది. ప్రెసెంట్ అయితే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. రమణమ్మ గారు మీరు షేర్ చేయండి. మీ పేరు? హాయ్. నా పేరు రమణమ్మ గారు. నాకు ఈ జబ్బల నొప్పులు, నాకు షుగర్ కూడా 200 పైన ఉండేది. అన్ని 120కి వచ్చేసింది షుగర్. కూడా కేజీ తగ్గింది. బరువు కూడా 4 కేజీలు తగ్గాను. ఈ జబ్బల నొప్పులు బజార్కి వెళ్తే బజార్ ఏం పట్టుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు అన్ని పట్టుకుని అంతా పని చేస్తున్నాను. 3-4 కిలోలు ఎక్కుతున్నాను కూడా. వచ్చి మేడం ఫోన్ చేశాను. అప్పుడు ఈ పాపను పంపించారు. వచ్చిన తర్వాత నాకు కిడ్నీ ఎలర్జీ ఉంది, బెడ్ లో కూడా ఎలర్జీ ఉందని మేడం చెప్పారు, బయట కూడా చెప్పారు. అదే ప్రకారంగా నేను అప్పటి నుంచి మందులు వాడుతున్నాను, డిసెంబర్ నుంచి. ఇప్పుడు నాకు హెల్దీగా ఉంది, చాలా బాగుంది. ఇలాంటి మందులు అందరూ వాడాలి, అందరూ ఆరోగ్యం, అందరూ బాగాలి. మీరు ఎంతమందికి హెల్ప్ చేశారు? 4. వావ్. మీ ఏజ్ ఎంతమ్మా? 72. వెరీ గుడ్. ఇంకా కొంచెం ఇంకా తక్కువ అయిపోతే బాగుండు. 17కి వచ్చేయండి. ఇంకా 3 మందికి హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎలాగంటే మీకు ఫ్యాట్ అది ఎక్కువ ఉంది, మీరు ఒకసారి వచ్చి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే వాడండి, లేదంటే లేదు అన్నారు. నేను వచ్చాను, వచ్చి ఎన్ని కేజీలు? 3-4 టైమ్స్ పడిపోయినా కానీ చాలా వరకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. రిజల్ట్ మాత్రం నాకు అసలు రాలేదు. సత్యవతి మ్యామ్ ఒకసారి నాకు చెప్పగానే ఆ రోజు వచ్చాము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి తాగితే ఏముంటుంది అనేసి నేను అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత మ్యామ్ ఏమో ఈవెంట్కి రానంటే నేను రానంటే మా మమ్మీ తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అలానే ఉండిపోవాలనిపించింది. ఎంతో మంది ఏడ్చి చెప్పారు. నాకు అప్పుడు అర్థమైంది ఇంకా ఇది వదలనేసి. ఇప్పుడు మాత్రం నేను చాలా ఎనర్జీగా ఉన్నాను, నీరసం మొత్తం పోయింది నాకు. అంటే న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన తర్వాత 3 డేస్లోనే కదా నీకు ఎనర్జీ. అంటే ఈమె 1 డేలో ఈమెకేం అనిపించలేదు. సెకండ్ డే ఏంటి ఒక్కరోజు నేను షేక్ తాగిన తర్వాత ఇంత ఎనర్జీగా ఉందని సెకండ్ డే అనుకుంది. థర్డ్ డే ఈవెంట్కి వచ్చింది. ఇంకా ఈవెంట్లో ఆ రోజు అందరూ చెప్పడం వల్ల ఈమె ఇంకా లైఫ్లోని